మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్త్రీలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బరువు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏ కారణాలతో బరువు పెరుగుతున్నారో అది తెలుసుకోవాలి. ఫస్ట్ బరువు పెరుగుతున్నామని అనుకుంటాం, బట్ మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బరువు తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అలానే ఎలాంటి డైట్ తీసుకోవటం వల్ల కూడా మనం బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ నంత గారు. హలో అండి. హలో మ్యామ్, జనరలీ బరువు పెరగడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బరువు పెరుగుతూ వెళ్తున్నాం అని మాట అంటున్నారు. బట్ బరువు పెరగడానికి అసలు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాం, సో ఎందుకు బరువు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగుతున్నాం? ఫస్ట్ నుంచి చెప్పాలంటే మన ఏజ్ పెరిగే కొద్దీ మన మెటబాలిజం తగ్గుతూ వస్తుంది అన్నమాట. మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ కానివ్వండి, నిద్ర సరిగా లేకపోవడం, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, దీంతోపాటు ఎవరైనా సరే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నా, గ్యాల్బ్లాడర్ స్టోన్స్తో సఫర్ అవుతున్నా, అండ్ నిద్ర సరిగా లేకపోయినా సరే కనీసం 8 అవర్స్ డీప్ స్లీప్ అనేది ఉండాలి. అట్లీస్ట్ కొంతమంది ఉమెన్ అయితే ఎక్కువగా 5-6 అవర్స్ నిద్రపోతూ ఉంటారు. ఏదైనా ఇంటి వర్క్ అవ్వచ్చు, వాళ్ళ పర్సనల్ థింగ్స్ ఏదైనా అవ్వచ్చు. ఈ నిద్ర సరిగా లేకపోవడం వల్ల మన మెటబాలిజం మీద ఎఫెక్ట్ అయ్యి మనకి ఏంటంటే కార్టిసోల్ అనే హార్మోన్ అనేది ఎక్కువైపోయి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మెయిన్ రీజన్ అయితే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ మోడిఫికేషన్స్. మనం తీసుకునే ఫుడ్లో మనం కార్బోహైడ్రేట్ ఎంత తీసుకుంటున్నాం, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, అవేర్నెస్ లేకపోవడం. కొంతమంది హోమ్ ఫుడ్ తింటూ ఉంటారు, బయట ఏం తినరు, కానీ వెయిట్ అనేది తగ్గరు. పీసీఓడి అనేది తగ్గదు. కొంతమంది ఇప్పుడైతే అవుట్ ఆఫ్ 10 ఉమెన్లో 7-8 ఉమెన్ మాత్రం పీసీఓడితో సఫర్ అవుతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్, 16 ఇయర్స్ టీనేజ్ పిల్లలు కూడా పీసీఓడితో సఫర్ అవుతున్నారు అనమాట. మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్. ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం అంటే మనం పొద్దున్నే లేచినప్పటి నుంచి ఎన్ని గంటలు మన ఫిజికల్ యాక్టివిటీ ఉంది, అండ్ మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ ఎలా ఉంది, మనకి అది పడుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. మెయిన్గా చెప్పాలంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండడం, రెండోది మెటబాలిక్ రేట్ దెబ్బతినడం అనమాట. మెటబాలిజం అంటే ఏంటంటే మన ఇంటెస్టైన్ హెల్త్. మనం ఏం తీసుకున్నా సరే ఫుడ్ డైజెషన్ కానివ్వండి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్, ఎలిమినేషన్ ప్రాసెస్ అంతా మన గట్లోనే జరుగుతుంది. ఆ గట్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోకూడదు, అంటే 3 పూట్ల అన్నమే తినకూడదు. అన్నం ఎంత తింటున్నామో దానికి తగ్గట్టు మనం పప్పు ఎంత తింటున్నాం, ఆకుకూరలు ఎంత యాడ్ చేసుకుంటున్నాం, కూరగాయలు ఎంత తీసుకుంటున్నాం అనేది బ్యాలెన్స్డ్ డైట్. మనం ఏం చేస్తాం, మెజారిటీ మనకి కార్బోహైడ్రేటే ఉంటుంది. ఇడ్లీ, దోశ, బజ్జీ, బోండా ఏదైనా సరే టిఫిన్లు మన సౌత్లో ఎక్కువ ఇదే స్టార్ట్ అవుతుంది. ఇంట్లో చెప్తే కొంతమంది ఒప్పుకోరు అనమాట. ఇడ్లీ ఉంటే కాంబినేషన్ వడ అడుగుతారు. సో ఎంత నూనె వాడుతున్నాం వడకి, అండ్ వడ ఇడ్లీ కార్బోహైడ్రేట్, వడ మనకి ఆయిల్ 1 గ్రామ్ ఆయిల్ నుంచి 9 క్యాలరీస్ వస్తాయి, 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ నుంచి 4 క్యాలరీస్ వస్తాయి. సో అక్కడ మనం ఇడ్లీ తినేసి మళ్ళీ వడ తినేసి మళ్ళీ మధ్యలో ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా లంచ్కి వెళ్ళిపోతాం. లంచ్లో ఏం చేస్తాం, మళ్ళీ అన్నం తింటాం. అన్నంలోకి కూర తక్కువ ఉంటుంది, కొంతమందికి కూరగాయలు కూడా తక్కువే ఉంటాయి. సరే కూరగాయలు తీసుకునే వాళ్ళు కొంతమంది తీసుకుంటారు, ఎలా తీసుకుంటే డీప్ ఫ్రై ఉండాలి, బాగా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా అయిపోగొట్టేసి బాగా నూనెలో తేలుతూ ఉండాలన్నమాట. అలాంటి కర్రీలు చాలా మందికి ఇష్టం. అంటే నేను చూసినంత వరకు సౌత్ ఇండియాలో 50% ఫ్యామిలీస్ ఇలాగే ఉన్నాయి. 50-60% వేసుకోండి. అండ్ కర్డ్ ఎంతమంది తింటున్నారు, కొంతమంది కర్డ్ అంటేనే నచ్చదు. సో ఫిజికల్ యాక్టివిటీ మళ్ళీ నిల్లు ఉంటుంది, ఏం చేయరు, కూర్చుంటారు, మళ్ళీ నైట్కి ఏమంటారు, అన్నమే తింటారు. అన్నంలోకి సాంబారు, పచ్చడు ఇవి వేసుకొని తింటారనమాట. సో కార్బోహైడ్రేట్ ఉంది, మన బాడీకి కావాల్సినంత కార్బోహైడ్రేట్ వస్తుంది, ప్రోటీన్ రావట్లేదు, మన బాడీ ఇమ్యూనిటీ బూస్ట్ చేసే వైటమిన్స్ రావట్లేదు, మినరల్స్ లేవు. సో ఇవన్నీ ఏమవుతుంది, మనం తీసుకునే కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయి మనం ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వలన ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి మనం ఉండవలసిన ఎత్తుకి తగ్గ బరువు కాకుండా పెరిగిపోతూ ఉంటాం అనమాట. కొంతమంది ఓవర్ వెయిట్తో సఫర్ అవుతారు, కొంతమంది ఒబేసిటీతో సఫర్ అవుతారు. ఒబేసిటీ మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. సో మెయిన్గా చెప్పాలంటే మనం తీసుకునే ఫుడ్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉండడం వల్లనే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఎక్కువగా ఉమెన్లో ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వలన, నిద్ర సరిగా లేకపోవడం వలన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైపోయి అది ఏమవుతుందంటే పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువైతే ఏమవుతుందంటే డెఫినెట్లీ మెటబాలిజం తగ్గిపోతుంది.
అంటే మనం కొద్దిగా తీసుకున్న బ్లోటింగ్ వచ్చేస్తుంది, గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, ఎసిటిక్ వచ్చేస్తుంది, తిన్నది అరగట్లేదు నాకు అంటాం. ఏంటంటే మెటబాలిజం రేట్ తగ్గిపోవడం, దానికి మెయిన్ రీజన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా. అంటే చాలా మంది ఇప్పుడు డిప్రెషన్ లో ఉండేటప్పుడు ఎక్కువగా తినేస్తాం అని అంటారు. అసలు యాక్చువల్లీ డిప్రెషన్ ఉండేటప్పుడు తినకూడదు కదా, సో ఎందుకు ఎక్కువగా ఇంటేక్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ ఇంటేక్ అనేది? ఏమవుతుందంటే హార్మోన్ ఫ్లక్చువేట్ అయ్యి కాసిటోల్ అనే హార్మోన్ ఎక్కువైపోతుంది, దానివల్ల తినేస్తారు, ఎక్కువ జంక్ ఫుడ్ తింటారు అనమాట. అది కూడా జంక్ ఫుడ్ మీద క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అయిపోతారు. ఎక్కువగా డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ ఎక్కువ ఉంటే మనకి అబ్డోమెన్ దగ్గర బెల్లి ఎక్కువగా ఉంటుంది. దానికి మెయిన్ కారణం కాసిటోల్ అనే హార్మోన్ ప్రొడక్షన్ అబ్నార్మల్గా ఉండడం వలన వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవుతారు. అండ్ ఎక్కువగా నిద్ర సరిగా లేకపోతే నైట్ కొంతమంది 12కి పడుకుంటారు, 1కి పడుకుంటారు, పొద్దున్నే లేట్గా లేచినా సరే రాత్రి లేట్గా పడుకోవడం వలన ఆ హార్మోన్ బ్యాలెన్స్ నైట్లోనే ఎక్కువ అవుతుంది. సో నిద్ర సరిగా లేకపోతే హార్మోన్ ఫ్లక్చువేట్ అయ్యి ఎక్కువగా వెయిట్ కానీ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది చెప్తారు నేను ఫుడ్ తీసుకోను, అయినప్పటికీ కూడా నేను ఒబేస్ అవుతున్నాను అని చెప్పారు. ఎక్కువ తీసుకోకపోయినా బరువు పెరుగుతారు. మెటబాలిజం, తిన్నది అరక్కపోవడం, తింటాము కానీ అబ్జార్ప్షన్ ఉండదు, బ్లోటింగ్ వచ్చేస్తుంది. ఇంత తిన్నా సరే ఆకలేదు, అదేంటంటే అబ్జార్ప్షన్ లెవెల్స్ సరిగా లేకపోవడం, అంటే మన ఇంటెస్టైన్ పనితీరు తగ్గిపోయిందని. మన ఇంటెస్టైన్లో గట్ అంటాం దాన్ని, దాంట్లో మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా రెండు ఉంటాయి. ఆ బ్యాక్టీరియా పని మీద మన బ్రెయిన్ ఫంక్షన్ ఉంటుంది. మనం ఆలోచించే విధానం కానీ పాజిటివ్ కానీ మనం తీసుకునే ఫుడ్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ కానీ అంతా మైక్రోబ్స్ చేస్తూ ఉంటాయి అనమాట. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మంచి ఎక్కువైపోయి చెడు తక్కువైంది అనుకోండి, అది కూడా ప్రాబ్లమే. కానీ ఇప్పుడు మంచి తక్కువ అవుతుంది, చెడు ఎక్కువైపోతుంది. ఆ చెడు ఎందుకు ఎక్కువ అవుతుంది, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవడం, బజ్జీ బోండా వడ పూరి ఎక్కువగా బయట మనం తీసుకుంటే ఫుడ్ నూనెలో వేపిస్తూ ఉంటారు, దానివల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువైపోతాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ తీసుకోండి, ఏదైనా సరే అన్ని ప్యాకేజ్డ్ ఫుడ్స్, అవన్నీ మనకి బ్యాడ్ మైక్రోబ్ పెరిగిపోతుంది, మంచి మైక్రోబ్ తగ్గిపోతుంది అనమాట. అంటే కొంతమంది జంక్ ఫుడ్కే అడిక్ట్ అవుతారు, జంక్ ఫుడ్డే తినాలంటారు. ఎందుకంటే మనలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా అదే అడుగుతుంది, నువ్వు అది తిను అని మనల్ని రెచ్చగొడతారు అనమాట. సో మనం అదే తింటాం, క్రేవింగ్స్ ఫర్ జంక్ ఫుడ్ అనేది అదే వస్తుంది. అండ్ మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ సరిగా లేదనుకోండి, ఒక్కొక్క మనిషికి 0.8 grams వరకు 1 kg బాడీ వెయిట్కి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏదేంటి ఒక హెల్తీ పర్సన్కి. మళ్ళీ మన హెల్త్ కండిషన్ బట్టి వేరు ఉంటుంది. అంత తీసుకోకపోతే ఏమవుతుందంటే మనం తింటాం, కార్బోహైడ్రేట్ తింటాం, అంటే ఏమి దొరికితే అది తినబుద్ధి అవుతుంది అనమాట మనకు. అది కూడా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీలో వస్తుంది అండ్ మైక్రోబ్ సరిగా లేకపోయినా వస్తుంది. కాబట్టి తినకపోయినా బరువు పెరుగుతున్నామంటే వాళ్ళకి మెటబాలిజం సరిగా లేదు. ఎక్సర్సైజ్ ఫుడ్ అన్నీ పక్కన పెట్టి గట్ హీలింగ్ ఫుడ్ ఫస్ట్ వాళ్ళు ప్లేస్ చేసుకోవాలి వాళ్ళ డైట్లో. 1 month 1.5 months ఆ గట్ రీసెట్ చేసుకున్న తర్వాత వాళ్ళ బాడీలో వాళ్ళ చేంజెస్ చూడొచ్చు. సో ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి వింటర్ లో అందరూ కాఫీ టీవీలు బాగా తాగడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వేడివేడిగా. అండ్ మోర్ ఎవర్ ఒకటే దగ్గర కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కాఫీసే తాగడం అలవాటు పడుతూ ఉంటారు ఆ పని ఒత్తిడిలో. సో ఇది ఎక్కువగా కాఫీ టీలు తీసుకోవడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారా? కాఫీ టీ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది, అసిడిక్ కండిషన్ పెరిగిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది అనమాట. డోపమైన్ అనే హార్మోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. కాఫీ టీ ఎక్కువ తీసుకుంటే ఐరన్ అబ్జర్ప్షన్ బ్లాక్ అయిపోతుంది బాడీలో. అంటే మనం ఏ ఫుడ్ కొంతమంది ఎంటీ స్టమక్తో తీసుకుంటారు, కొంతమంది బ్రేక్ఫాస్ట్తో తీసుకుంటారు, అలవాటు ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్లో మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే మనకి కాఫీ టీ తీసుకోవడం వల్ల న్యూట్రియంట్ బ్లాక్ అయిపోతుంది, అబ్జర్ప్షన్ అవ్వదు బాడీలో. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి ఎక్కువగా బాయిల్ చేసిన కాఫీ టీ తీసుకుంటే. కాబట్టి కాఫీ టీ ఎక్కువ తీసుకున్నా సరే మనకి వెయిట్ ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మెటబాలిజం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు గ్రీన్ టీ, లేకపోతే ఇప్పుడు మనకి బుల్లెట్ కాఫీ అని వస్తుంది, గీ యాడ్ చేసుకుంటారు, గీ విత్ కాఫీ అంటే కొంతమందికి మెటబాలిజం బూస్ట్ చేస్తుంది అనమాట, అలా కూడా తీసుకోవచ్చు. బట్ ఎంటీ స్టమక్ అయితే నాట్ రికమెండెడ్. ఎంటీ స్టమక్ కావాలంటే ఉత్త గీ తీసుకోవచ్చు, కాఫీ కాకుండా. అలా తీసుకున్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ స్టేబుల్ ఉంటాయి, వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట. సో బరువు తగ్గడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటించేది అందరూ డైటే. బట్ ఈ డైట్ తో పాటుగా క్రేవింగ్స్ రాకుండా ఉండటానికి ఏం చేయొచ్చు అంటారు? ప్రోటీనే తీసుకోవాలి. అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ లో ఎక్కువగా సోయా చంక్స్ యాడ్ చేసుకోవచ్చు, సోయా ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ ఉంది, గ్రీన్ పీస్ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఎంత అన్నం తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీ రోజు ఏదో ఒక పప్పు ఆకుకూర తీసుకోవచ్చు. కూరగాయలు కనీసం రోజుకి 400 grams ఒక మనిషి తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గిపోతాయి, ఫస్ట్ ఆకలేదు. సో బరువు కూడా తగ్గుతారు,
వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి అంటే డిఫరెంట్ న్యూట్రియం డెఫిషియన్సీ ఉంటుంది. వన్ ఆఫ్ ద న్యూట్రియం డెఫిషియన్సీ వచ్చి ప్రోటీన్ బాగా తీసుకోవాలి. అంటే ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో అంత క్వాంటిటీకి సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. అప్పుడు మనకి క్రేవింగ్స్ ఉండవు. థ్యాంక్ యూ నంద గారు. సో బరువు పెరగడానికి రీజన్స్, అలాగే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.